హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం కొబ్బరి కారం రైస్ చాలా టేస్టీగా 5 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ రైస్ని మనం ఇంట్లో కూరగాయలు లేకపోయినా, వంట చేసే టైం లేకపోయినా, నోటికి కారంగా తినాలనిపించినా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడివేడిగా ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ రైస్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడుతున్నప్పుడు అందులో పొడవుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు, 3 టేబుల్ స్పూన్ల తురిమిన పచ్చి కొబ్బరి వేసుకొని కొబ్బరి కొద్దిగా కలర్ మారేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి ఈ విధంగా బాగా వేగిన తర్వాత అందులో 1.5 టేబుల్ స్పూన్ కూరల్లో వేసుకునే కారం, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి మాత్రమే కలుపుకోవాలి. కారాన్ని మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 200 గ్రాములు ఉడికించిన రైస్ను వేసుకోవాలి. ఈ రైస్ను మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కారం అంతా అన్నానికి పట్టేలా బాగా కలుపుకోవాలి. కొబ్బరి కారం అంతా రైస్కి ఈ విధంగా బాగా పట్టిన తర్వాత అందులో సన్నగా తరిగిన అరకట్ట కొత్తిమీర, పుదీనా తరుగు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ రైస్ను పిల్లలకు లంచ్ బాక్స్లోకి పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. మనకు చాలా టేస్టీగా కొబ్బరి కారం రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రైస్ను వేడివేడిగా ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే కొబ్బరి కారం రైస్ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.